ఈ మోడల్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఎడిట్ మోడ్లో Ctrl+R ప్రెస్ చేసి ఇక్కడ ఒక ఎడ్జ్ లూప్ యాడ్ చేసుకోవాలి. ఎక్స్రే మోడ్లో ఫేస్ మోడ్లో ఈ ఫేసెస్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయాలి. Ctrl+R ప్రెస్ చేసి ఇంకొక ఎడ్జ్ లూప్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకొని జీ యాక్సిస్లో పైకి మూవ్ చేయాలి. ఈ వర్సెస్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం పైకి మూవ్ చేసుకోవాలి. ఈ వర్సెస్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయాలి. యాడ్ మాడిఫైయర్లో నుంచి మిర్రర్ మాడిఫైయర్ని యాడ్ చేయాలి. ఇక్కడ క్లిప్పింగ్కి టిక్ చేసుకుంటే దగ్గరగా ఉన్న వర్సెస్ మర్జ్ అవుతాయి. దీనికి సాలిడిఫై మాడిఫైయర్ని యాడ్ చేయాలి. థిక్నెస్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇక్కడ ఈవెన్ థిక్నెస్కి టిక్ చేయాలి. తర్వాత బెవెల్ మాడిఫైయర్ని యాడ్ చేయాలి. అమౌంట్ని డిక్రీజ్ చేస్తున్నా. ఇక్కడ సిగ్మెంట్స్ని 2 తీసుకుంటున్నా. ఇంకొంచెం అమౌంట్ని తగ్గిస్తున్నా. బెవెల్ స్మూత్ షేడింగ్తో రావాలి అంటే షేడింగ్లోకి వెళ్ళి ఇక్కడ హార్డ్ అండ్ నార్మల్స్కి టిక్ చేసుకోవాలి. ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ డి ప్రెస్ చేసి పీ ప్రెస్ చేసి సపరేట్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసుకొని సాలిడిఫై మాడిఫైయర్లో థిక్నెస్ని -లో ఇంక్రీజ్ చేయాలి. ఎడిట్ మోడ్లో అన్నిటినీ సెలెక్ట్ చేసుకొని ఎస్ ప్రెస్ చేసి వై యాక్సిస్లో స్కేల్ అప్ చేయాలి. ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకొని జీజీ ప్రెస్ చేసి ఆల్ట్ హోల్డ్లో ఉంచి మూవ్ చేయాలి. ఇక్కడ ఒక ఎడ్జ్ లూప్ని యాడ్ చేసుకొని ఎస్ జీ ప్రెస్ చేసి నంప్యాడ్లో 0 ప్రెస్ చేస్తే ఆ ఎడ్జ్ లూప్ జీ యాక్సిస్లో అలైన్ అవుతుంది. దీన్ని కిందికి మూవ్ చేసుకోవాలి. Ctrl+R ప్రెస్ చేసి ఇంకొక ఎడ్జ్ లూప్ని యాడ్ చేసుకొని జీ యాక్సిస్లో అలైన్ చేయాలి. ఇక్కడ ఒక ఎడ్జ్ లూప్ యాడ్ చేసుకోవాలి. ఈ ఎడ్జ్ లూప్ని కొంచెం కిందికి మూవ్ చేయాలి. పీ ప్రెస్ చేసి ఈ ఫేస్ని సపరేట్ చేసుకోవాలి. ఐ ప్రెస్ చేసి ఇన్సర్ట్ చేయాలి. ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయాలి. వర్టెక్స్ మోడ్లో ఈ వర్టెక్స్ని సెలెక్ట్ చేసుకొని మూవ్ చేయాలి. ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకోవాలి. ఈ వర్టెక్స్ని కూడా డిలీట్ చేస్తున్నా. ఈ వర్టెక్స్ని సెలెక్ట్ చేసుకొని Ctrl+Shift+B ప్రెస్ చేసి బెవెల్ ఇవ్వాలి. ఈ వర్టెక్స్ కూడా Ctrl+Shift+B ప్రెస్ చేసి బెవెల్ ఇవ్వాలి. తర్వాత అన్నిటిని సెలెక్ట్ చేసుకొని ఎఫ్ ప్రెస్ చేసి ఫిల్ చేయాలి. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ మోడ్లో ఇక్కడ ఒక ఎడ్జ్ లూప్ యాడ్ చేయాలి. ఇక్కడ ఒక ఎడ్జ్ లూప్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక ఎడ్జ్ లూప్ యాడ్ చేసుకోవాలి. జీజీ ప్రెస్ చేసి సి ప్రెస్ చేసి మూవ్ చేసుకోవాలి. తర్వాత వీటిని సెలెక్ట్ చేసుకొని ఎఫ్ ప్రెస్ చేసి ఫిల్ చేయాలి. తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని ఐ ప్రెస్ చేసి ఇన్సర్ట్ చేయాలి. ఎక్స్ ప్రెస్ చేసి డిలీట్ చేసేయాలి. ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయాలి. ఆబ్జెక్ట్ మోడ్లో స్కేల్ అప్ చేయాలి. దీన్ని కిందికి మూవ్ చేసుకోవాలి. ఈ ఎడ్జ్ లూప్ని సెలెక్ట్ చేసుకొని ఎస్ ప్రెస్ చేసి స్కేల్ డౌన్ చేస్తున్నా. ఎక్స్ యాక్సిస్లో కొంచెం మూవ్ చేస్తున్నా.
షేడింగ్ స్మూత్ కోసం వెయిటెడ్ నార్మల్ మాడిఫైయర్ని యాడ్ చేసుకోవాలి. వీటిని సెలెక్ట్ చేసుకొని కొంచెం అడ్జస్ట్ చేస్తున్నా డోర్ని. ఇది డోర్ ఫ్రేమ్, డోర్ కాదు. థిక్నెస్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి. సాలిడిఫై మాడిఫైర్ను అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఫేసెస్ క్రియేట్ అవుతాయి. సాలిడిఫై మాడిఫైర్ యాడ్ చేసిన తర్వాత వాటిని డిలీట్ చేసుకోవాలి. కంట్రోల్ ఆర్ ప్రెస్ చేసి ఇక్కడ ఒక ఎడ్జ్ గ్రూప్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఎడ్జ్ గ్రూప్స్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఇంకొక ఎడ్జ్ గ్రూప్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక ఎడ్జ్ గ్రూప్ యాడ్ చేస్తున్నా. ఈ ఫేసెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఐ ప్రెస్ చేసి ఇన్సర్ట్ చేయాలి. ఈ ఫేసెస్ సర్కిల్ షేప్లో రావడానికి ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళి ప్రిఫరెన్సెస్లో యాడ్ ఆన్స్లో లూప్ టూల్స్ని టిక్ చేసుకోవాలి. ఇక్కడ సేవ్ ప్రిఫరెన్సెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ ప్రెస్ చేస్తే ఇక్కడ ఎడిట్లో ఈ లూప్ టూల్స్ అనేవి వస్తాయి. దీంట్లో సర్కిల్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ యాంగిల్ సెట్ చేసుకోవడానికి యాంగిల్లో వాల్యూని చేంజ్ చేయాలి. ఇక్కడ బెస్ట్ ఫిట్ ఉంది కదా, దీంట్లో ఫిట్ ఇన్సైడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఐ ప్రెస్ చేసి ఎస్ ప్రెస్ చేసి స్కేల్ డౌన్ చేయాలి. ఈ ప్రెస్ చేసి ఎక్స్ట్రూడ్ చేసుకోవాలి. ఈ ఫేసెస్ని డూప్లికేట్ చేసుకోవాలి. షిఫ్ట్ డి ప్రెస్ చేసి డూప్లికేట్ చేసి పి ప్రెస్ చేసి సెలెక్షన్ని సపరేట్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ మోడ్లో అన్నిటిని సెలెక్ట్ చేసుకొని ఈ ప్రెస్ చేసి ఎక్స్ట్రూడ్ చేసుకోవాలి. ఈ ఫేసెస్ని డిలీట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఒక ఎడ్జ్ గ్రూప్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని షిఫ్ట్ డి ప్రెస్ చేసి డూప్లికేట్ చేసి పి ప్రెస్ చేసి సెలెక్షన్ని సపరేట్ చేసుకోవాలి. ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ మోడ్లో వర్టెక్స్ మోడ్లో అన్నిటినీ సెలెక్ట్ చేసుకొని ఎఫ్ ప్రెస్ చేసి ఫిల్ చేయాలి. స్లాష్ ప్రెస్ చేసి దీన్ని ఐసోలేట్ చేస్తున్నా. కంట్రోల్ ఎక్స్ ప్రెస్ చేసి డిజాల్వ్ చేయాలి. ఈ వర్టిసెస్ని వీటిని కూడా డిజాల్వ్ చేయాలి. కే ప్రెస్ చేసి ఈ వర్టెక్స్ పైన క్లిక్ చేసి ఎక్స్ ప్రెస్ చేస్తే ఎక్స్ యాక్సిస్లో ఎడ్జ్ యాడ్ అవుతుంది. వీటిని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేస్తున్నా. ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఐసోలేట్ చేస్తున్నా. దీనికి సాలిడిఫై మాడిఫైర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఆఫ్సెట్లో 0 ఎంటర్ చేయాలి. థిక్నెస్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. మాడిఫైర్స్ ఆర్డర్ కరెక్ట్గా ఉంటేనే ఇక్కడ మాడిఫైర్స్ కరెక్ట్గా అప్లై అవుతాయి. ఫస్ట్ మిర్రర్ మాడిఫైర్ ఉంది, దాని తర్వాత సాలిడిఫై మాడిఫైర్ని యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత బెవెల్ ఉండాలి. దాని తర్వాత షేడింగ్ స్మూత్ కోసం వెయిటెడ్ నార్మల్ని యాడ్ చేసుకోవాలి. ఈ వర్సెస్ని సెలెక్ట్ చేసుకొని జీ యాక్సిస్లో కిందికి మూవ్ చేస్తున్నా. కొంచెం థిక్నెస్ని డిక్రీజ్ చేస్తున్నా. ఇక్కడ బెవెల్లో అమౌంట్ని కూడా డిక్రీజ్ చేస్తున్నా. షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి ప్లేన్ తీసుకోవాలి బేస్ కోసం.
ఎడిట్ మోడ్లో స్కేలప్ చేస్తున్నా. ఈ 2 ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకొని ఈ ప్రెస్ చేసి జీ యాక్సిస్లో మూవ్ చేయాలి. ఈ ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ బీ ప్రెస్ చేసి బెవెల్ చేయాలి. రైట్ క్లిక్ చేసి షేడ్ స్మూత్ చేయాలి. ఇప్పుడు ఈ డోర్కి యానిమేషన్ చేస్తున్నాను కాబట్టి ఈ మాడిఫైర్స్ అన్నింటినీ అప్లై చేసుకోవాలి. ఫస్ట్ మిర్రర్ మాడిఫైర్ని అప్లై చేయాలి, తర్వాత సాలిడిఫై, తర్వాత బెవెల్, తర్వాత వెయిట్ అండ్ నార్మల్. దీనికి కూడా అలాగే ఆర్డర్లో అప్లై చేయాలి మాడిఫైర్స్ని. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వర్టిసెస్ మిడిల్లో ఉన్నాయి కదా, వీటిని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ ఎస్ ప్రెస్ చేసి కర్సర్ టు సెలెక్టర్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు 3D కర్సర్ ఇక్కడికి వస్తుంది. మళ్ళీ రైట్ క్లిక్ చేసి ఇక్కడ సెట్ ఆర్జిన్లో ఆర్జిన్ టు 3D కర్సర్, అంటే ఆ ఆబ్జెక్ట్ యొక్క ఆర్జిన్ 3D కర్సర్కి రావాలి కాబట్టి ఆర్జిన్ టు 3D కర్సర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా ఆరెంజ్ డాట్ ఉంది కదా, ఇది ఆబ్జెక్ట్ యొక్క ఆర్జిన్. అంటే ఈ ఆర్జిన్ని బేస్ చేసుకొని ఈ ఆబ్జెక్ట్ రొటేట్ అవుతుంది ఈ విధంగా. ఇప్పుడు ఈ డోర్ని ఈ రాడ్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ జే ప్రెస్ చేసి కంబైన్ చేసుకోవాలి. ఎడిట్ మోడ్లో ఈ డోర్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ యాక్సిస్లో కొంచెం స్కేల్ డౌన్ చేయాలి. అలాగే ఈ వర్టిసెస్ని సెలెక్ట్ చేసుకొని జీ యాక్సిస్లో కొంచెం మూవ్ చేయాలి పైకి. అంటే డోర్కి డోర్ ఫ్రేమ్కి కొంచెం గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఐటెంలో రొటేషన్ అనేది ఎక్స్ యాక్సిస్లో మాత్రమే అవ్వాలి కాబట్టి వై జీ యాక్సిస్ని లాక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఆర్ ప్రెస్ చేసి రొటేట్ చేస్తున్నా, ఓన్లీ ఎక్స్ యాక్సిస్లో మాత్రమే రొటేట్ అవుతుంది. ఇప్పుడు ముందు డోర్ని సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత కే ప్రెస్ చేయాలి, రొటేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ అవుతుంది. మళ్ళీ 10 ఫ్రేమ్స్ తర్వాత ఆర్ ప్రెస్ చేసి రొటేట్ చేస్తున్నా, 90 డిగ్రీస్ తీసుకుందాం. ఎక్కువ కూడా తీసుకోవచ్చు, డోర్కి టచ్ అవ్వకుండా తీసుకోవాలి రొటేషన్ని. ఓవర్లాప్ అవ్వద్దు డోర్తో. ఓవర్లాప్ అవ్వడం లేదు. మళ్ళీ కే ప్రెస్ చేసి రొటేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు కీ ఫ్రేమ్ యాడ్ అవుతుంది. మళ్ళీ 10 ఫ్రేమ్స్ ముందుకు జరిపి ఈ ఫ్రేమ్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. మళ్ళీ 30 దగ్గర ప్లే హెడ్ని ఉంచి ఆర్ ప్రెస్ చేసి రొటేట్ చేయాలి. ఇక్కడ కూడా సేమ్. ఫ్రేమ్కి టచ్ అవ్వకుండా రొటేట్ చేసి కీ ఫ్రేమ్ వేసుకోవాలి. ఓవర్లాప్ అవ్వద్దు. చూడండి ఓవర్లాప్ అవ్వలేదు. మళ్ళీ కే ప్రెస్ చేసి రొటేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి, కీ ఫ్రేమ్ యాడ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ కీ ఫ్రేమ్ని కాపీ చేసుకొని 10 ఫ్రేమ్స్ తర్వాత ప్లే హెడ్ని ఉంచి పేస్ట్ చేయాలి. ఇప్పుడు ప్లే చేద్దాం. స్పేస్ బార్ ప్రెస్ చేస్తే ప్లే అవుతుంది. ఇక్కడ 40 దగ్గర ఉంచి లూప్ యానిమేషన్ కోసం ఇక్కడ ఎండ్లో కూడా 40ని ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ప్లే చేస్తా. అన్నిటిని సెలెక్ట్ చేసుకోవాలి కీ ఫ్రేమ్స్ని. ఇంటర్పోలేషన్లో లీనియర్ తీసుకుంటే స్మూత్గా వస్తుంది యానిమేషన్.
మీకు స్పీడ్ ఎక్కువగా అనిపిస్తే ఇక్కడ ఒక 120 ఫ్రేమ్స్ యాడ్ చేసి ప్లే హెడ్ని ఫస్ట్ ఫ్రేమ్ దగ్గర ఉంచి అన్ని కీ ఫ్రేమ్స్ని సెలెక్ట్ చేసుకొని ఎస్ ప్రెస్ చేసి స్కేల్ అప్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ప్లే చేస్తున్నా. చాలా స్లో అయింది కదా. మళ్ళీ ప్లే హెడ్ని ఫస్ట్ ఫ్రేమ్ దగ్గర ఉంచి స్కేల్లో ఉంచేసుకోవాలి. ఒక 80 వరకు ఉంచుతా. ఇప్పుడు మళ్ళీ ప్లే చేస్తున్నా. ఇక్కడ 80 ఫ్రేమ్ లాస్ట్ కదా, కాబట్టి ఎండ్లో 80 తీసుకుంటున్నా. మళ్ళీ ప్లే చేస్తున్నా. ఈ యానిమేషన్ నాకు ఓకే. ఇప్పుడు మెటీరియల్ ప్రివ్యూని ఎనేబుల్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసుకొని మెటీరియల్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఒక మెటీరియల్ని యాడ్ చేస్తున్నా. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇంకొక మెటీరియల్ని యాడ్ చేస్తున్నా. మీకు నచ్చిన కలర్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఫ్రేమ్కి కూడా రూఫ్ మెటీరియలే యాడ్ చేస్తున్నా. ఇప్పుడు దీనికి ఇంకొక మెటీరియల్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ప్రిన్సిపల్ BSDF పై క్లిక్ చేస్తే చాలా షేడర్స్ వస్తాయి. దాంట్లో గ్లాస్ BSDFని సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు రెండర్ ప్రివ్యూని ఎనేబుల్ చేసుకోవాలి. ఇక్కడ వరల్డ్లో స్ట్రెంగ్త్ ఉంది కదా, స్ట్రెంగ్త్ని 0 చేయాలి. షిఫ్ట్ ప్రెస్ చేసి లైట్లో నుంచి ఏరియా లైట్ని యాడ్ చేసుకోవాలి. స్కేల్ అప్ చేస్తున్నా. ఆబ్జెక్ట్ డాటా ప్రాపర్టీస్లో పవర్, ఎక్స్పోజర్ రెండు ఉన్నాయి కదా, ఇక్కడ ఇంక్రీజ్ చేస్తే ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ 10 ఉండే కదా, 10 ఉంచుతా. ఎక్స్పోజర్ అంటే దీంట్లో 2 యాడ్ చేస్తే ఈ పవర్ అనేది 2 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు 4 యాడ్ చేస్తే 10 4 40 కదా, ఇంటెన్సిటీ 40తో ఈక్వల్గా ఉన్నట్టు. పవర్ అన్న ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఎక్స్పోజర్ అన్న ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చాలా ఎక్కువైంది ఎక్స్పోజర్. 2 యాడ్ చేస్తున్నా. X యాక్సిస్లో రొటేట్ చేస్తున్నా. దీన్ని టాప్ వ్యూ నుంచి సెట్ చేస్తున్నా. షిఫ్ట్ D ప్రెస్ చేసి దీన్ని డూప్లికేట్ చేసి రొటేట్ చేసి అడ్జస్ట్ చేసుకోవాలి. షిఫ్ట్ T ప్రెస్ చేసి లైట్ యాంగిల్ని సెట్ చేసుకోవాలి. ఎన్ని లైట్స్ అన్నా యాడ్ చేసుకోవచ్చు. హౌస్ లోపల కూడా ఒక లైట్ యాడ్ చేస్తున్నా. షిఫ్ట్ ప్రెస్ చేసి ఏరియా లైట్ యాడ్ చేస్తున్నా. పైనకి మూవ్ చేస్తున్నా కొంచెం. ఇక్కడ వైర్ ఫ్రేమ్ మరియు ఎక్స్రే మోడ్ని ఎనేబుల్ చేసుకుంటే వైర్ ఫ్రేమ్లో నుంచి లైట్ని అడ్జస్ట్ చేసుకోవడానికి వీలవుతుంది. G ప్రెస్ చేసి రెండర్ని సెలెక్ట్ చేసుకోవాలి.
ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని మెటీరియల్ ప్రివ్యూలోకి వెళ్ళి రఫ్నెస్ వాల్యూని తగ్గించాలి. ఇప్పుడు చూడండి లోపల ఉన్నది కూడా కనిపిస్తుంది. ఇక్కడ IOR కూడా తగ్గించుకోవచ్చు. ఎడిట్ మోడ్లో ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేస్తున్నా, L ప్రెస్ చేసి, తర్వాత Ctrl+I ప్రెస్ చేసి ఇన్వర్ట్ చేయాలి. దీనికి ఇంకొక మెటీరియల్ని యాడ్ చేస్తున్నా. ప్లస్ పై క్లిక్ చేసి ఇక్కడ అసైన్ పై క్లిక్ చేయాలి. తర్వాత న్యూ పై క్లిక్ చేయాలి. మెటాలిక్ని ఇంక్రీజ్ చేస్తున్నా. రఫ్నెస్ వాల్యూని డిక్రీజ్ చేయాలి. గ్లాస్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. గ్లాస్ మెటీరియల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు కెమెరా యాంగిల్ని సెట్ చేసుకోవాలి. ఈ యాంగిల్ సెట్ చేస్తున్నా. షిఫ్ట్ ప్రెస్ చేసి కెమెరాని తీసుకోవాలి. Ctrl+Alt+0 ప్రెస్ చేయాలి. మనం చూస్తున్న వ్యూకి ఈ కెమెరా అనేది సెట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ అవుట్పుట్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి రిజల్యూషన్ని 1024 తీసుకుంటున్నా. మీరు ఎంతైనా తీసుకోవచ్చు. కెమెరా టు వ్యూకి అన్టిక్ చేస్తున్నా. మళ్ళీ టిక్ చేసి సీన్ని అడ్జస్ట్ చేయాలి. ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని దీనికి ఒక మెటీరియల్ అప్లై చేయాలి. ఈ లైట్ పవర్ని ఇంక్రీజ్ చేస్తున్నా. ఇప్పుడు అవుట్పుట్ ప్రాపర్టీస్లోకి వెళ్ళాలి. ఇక్కడ జేపీజీ సీక్వెన్స్ కావాలంటే జేపీజీ సీక్వెన్స్ తీసుకోవచ్చు. లేదా డైరెక్ట్గా వీడియో కావాలనుకుంటే FFmpeg పైన క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఎక్కడైతే రెండర్ వీడియో కానీ రెండర్ ఇమేజెస్ కానీ సేవ్ కావాలో ఆ పాత్ని ఇక్కడ ఇవ్వాలి. రెండర్ సెట్టింగ్స్లో నేను సైకిల్స్ తీసుకున్నాను. తర్వాత డివైజ్లో GPU కంప్యూట్ని సెలెక్ట్ చేసుకోవాలి. రెండర్లో డీనాయిజ్కి టిక్ చేసుకోవాలి. ఇక్కడ నాయిస్ థ్రెషోల్డ్లో 0.01 తీసుకోవాలి. మ్యాక్సిమం శాంపిల్స్ మీ సిస్టమ్ని బట్టి తీసుకోవచ్చు. 10 మాత్రమే తీసుకుంటున్నా. ఇక్కడ కలర్ మేనేజ్మెంట్లో వ్యూ ట్రాన్స్ఫార్మ్లో ఫిల్మిక్ తీసుకోవాలి. లుక్లో మీడియం కాంట్రాస్ట్ మాత్రమే తీసుకుంటున్నా. తర్వాత రెండర్లోకి వెళ్ళి రెండర్ యానిమేషన్పై క్లిక్ చేయాలి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.